హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హెవెన్లీ థింగ్స్. ఈ రెసిపీని పిల్లలకి స్నాక్స్ టైంలోను, డైటింగ్ చేసే వాళ్ళకి డిన్నర్ టైంలోను 6:30కి ఇవ్వచ్చు. శనగలు నిన్న రాత్రి నానబెట్టేశాను. ఇప్పుడు కుక్కర్లోని 5-6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుని పక్కకి తీసుకున్నాను. వేరుశనగపప్పు, పుట్నాల పప్పు, ఆవాలు, జీలకర్ర తీసుకోవాలి. మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేస్తూ చెప్తాను. ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక 2 స్పూన్స్ గీ వేసుకుందాం. నెయ్యి హీట్ అయిన తర్వాత వేరుశనగపప్పులు ఫ్రై చేసుకుని ఒక గిన్నెలోకి తీసుకుందాం. 2 స్పూన్స్ అటుకులు కూడా ఫ్రై చేసి తీసుకోవాలి. సేమ్ అదే ప్యాన్లో 1/2 ఇంచ్ అల్లం ముక్క వేసుకుని ఫ్రై చేసుకుందాం. 1 స్పూన్ ఆనియన్స్, 2 పచ్చిమిర్చి, ఒక చిన్న ఎండుమిర్చి, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. 1 స్పూన్ పుట్నాల పప్పు, కొద్దిగా కరివేపాకు తరుగు వేసుకోవాలి. నానబెట్టుకున్న బాదం 4, జీడిపప్పు 4 కట్ చేసి వేసుకోవాలి. వాటర్ మిలాన్, పంప్కిన్, సన్ఫ్లవర్ సీడ్స్ నానబెట్టుకుని వేసుకుంటున్నాను 1 స్పూను. ఇంగ్రీడియంట్స్ అన్ని ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. నానబెట్టి ఉడికించుకున్న శనగలు కూడా వేసేసుకుందాం. చిటికెడు పసుపు, 1/2 టీ స్పూన్ కంటే కొద్దిగా తక్కువ మిరియాల పౌడర్ వేసుకోవాలి. ధనియాల పౌడర్ కూడా కావాలంటే వేసుకోవచ్చు. కొత్తిమీర, సరిపడా సాల్ట్ కూడా వేసుకుందాం. 1 మినిట్ మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఫ్రై చేసుకున్న వేరుశనగ పప్పులు, అటుకులు కూడా వేసుకుందాం. ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకుని బౌల్లోకి తీసుకుందాం. సన్నగా కట్ చేసి తీసుకున్న 2 స్పూన్స్ ఆనియన్స్, అలాగే కొత్తిమీర కూడా వేసుకోవాలి. 1/2 లెమన్ రసం కూడా వేసుకుందాం. ఒకసారి మిక్స్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవచ్చు. ప్రోటీన్, గుడ్ ఫ్యాట్స్ ఉన్న ఈ డిన్నర్ రెసిపీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈవినింగ్ స్నాక్స్ టైంలో కూడా తీసుకోవచ్చు. మన ఛానల్లో 700+ వీడియోస్ ఉన్నాయండి. తప్పకుండా ఒకసారి వెళ్ళి చూడండి. మీకు నచ్చే వీడియోలు కొన్నైనా ఉండొచ్చు. ఛానల్కి గంట సింబల్ నొక్కండి. మా వీడియోస్ చూసిన తర్వాత లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.